ఆ సంవత్సరమే ఈ బిఎల్బి అనేది చాలా తక్కువ వచ్చింది. పూర్తిగా పైరు ఏర్పడినట్లు కనపడింది. చాలా చోట్ల చూసాం, వీడియోలు కూడా తీసాం. మీకు అవి తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో మీకు అవన్నీ ప్రదర్శిస్తాము. అంటే ఈ జీవన ఎరువులు, జీవ నియంత్రకాలు భూమిలో ముందుగానే ఉండటం వలన, వ్యాధి నిరోధక శక్తి మొక్కలలో బాగా వృద్ధి చెంది ఉండటం వలన ఈ బిఎల్బి కానీ, అగ్గి తెగులు కానీ, పాంపొడ తెగులను కానీ వరి బాగా తట్టుకుంటుంది. వరే కాదు, ఏ మొక్కైనా భవిష్యత్తులో ఎటువంటి తెగులు సంక్రమించకుండా వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చెందేలా చేసుకుంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా వరిలో దమ్ము చేసినప్పుడు వరి మడిలో ఈ జీవ నియంత్రకాలు, జీవన ఎరువులను వృద్ధి చేసుకొని భూమిలో వేయండి. వేయడం వలన ఈ బిఎల్బి నుంచి మీరు సమర్థవంతంగా బయటపడతారు. వచ్చిన తర్వాత కంట్రోల్ చేద్దామంటే ఈ బిఎల్బిని కంట్రోల్ చేయలేరు. ఇది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక పైరు నుంచి ఇంకో పైరుకి, ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి అతివేగంగా వ్యాప్తి చెందే తెగులు ఇది. ఒకసారి భూమి నుంచి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండగానే మొక్కలేకి వ్యాపిస్తుంది. అక్కడ పొదగడము, వృద్ధి చెందడము లాంటి ఈ చర్యలన్నీ జరిగి గాలి ద్వారా వ్యాపిస్తూ పోతుంది. వేల ఎకరాలు అలా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ బిఎల్బిని తట్టుకోవాలి అంటే ముందుగానే జీవ నియంత్రకాలు, ముఖ్యంగా సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, బ్యాసిలస్ సబ్టిలిస్, ఈ జీవ నియంత్రకాలని మనము పశువుల ఎరువులో వృద్ధి చేసుకొని భూమిలో వేయడం వలన ఈ బిఎల్బిని, అగ్గి తెగుల్ని, పాంపొడ తెగుల్ని మనము సమర్థవంతంగా ముందే ఎదుర్కోగలుగుతాము. లేని పక్షంలో బిఎల్బి అయినా కూడా వచ్చిందనుకోండి, అటువంటి సమయంలో మనము ఈ ట్రైసైక్లోజోలు, హెక్సాగనోజోలు లేదా టిల్ట్ లాంటి టెక్నికల్స్ ఉపయోగించి స్ప్రే చేయడం వలన ఈ బిఎల్బిని తట్టుకోవచ్చు. కానీ ముందే నివారణ చర్యలు చేపట్టకపోతే ఎటువంటి రసాయనిక తెగులు మందులు వాడినా సరే మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే చాలామంది రైతులు తిట్టుకుంటూ ఉంటారు, ఎన్ని మందులు కొట్టినా బిఎల్బి కంట్రోల్ అవ్వట్లేదని. అవ్వదు కూడా, ఒకసారి ఉధృతంగా వచ్చిందంటే అది అవ్వదు. అందుకే ఆ ఉధృతిని తగ్గించడానికి ముందు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, బ్యాసిలస్ సబ్టిలిస్, ట్రైకోడెర్మా విరిడి ఈ మూడింటిని వృద్ధి చేసుకోండి. పశువులలో చేసుకొని ముందే దమ్ములో వేయండి. దమ్ము చేసుకుని లెవెల్ చేసిన తర్వాత వేయడం వలన భూమిలో బాగా వృద్ధి చెంది ఉంటాయి. మొక్కల్లోకి వెంబడే ఇవి వ్యాపించి ఆ తెగుల్ని రాకుండా అడ్డుకుంటాయి. సో ఈ పద్ధతి ద్వారానే బిఎల్బిని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాము. ఇక కూరగాయల పంటల్లో కానీ, పండ్ల తోటల్లో కానీ వచ్చేటువంటి యాంథ్రాక్నోస్ లేదా కాయకుళ్ళు, కొమ్మకుళ్ళు, పండుకుళ్ళు, ఈ తెగులు తీరా పంట చేతి దగ్గరకు వచ్చిన తర్వాత రైతుని విపరీతంగా దెబ్బతీసే తెగులు, అత్యంత ప్రమాదకరమైన తెగులు. ఇది రైజోక్టోనియా నుంచి వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకినప్పుడు పండు లోపలి భాగము లేదా కాయ లోపలి భాగము కుళ్ళిపోతుంది, లేదా కొమ్మలు కూడా లోపల కుళ్ళిపోతాయి, చివుళ్ళు కుళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ యాంథ్రాక్నోస్ కూడా అత్యంత వేగంగా వ్యాప్తి చెందే తెగులు. దీన్ని నివారించాలంటే ముందుగా మనము